హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ యొక్క ప్రదేశం పేరు రంగసముద్రం అని పిలుస్తారు. ఈ రంగసముద్రానికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఆ కాలంలో అంటే ఒక వందల సంవత్సరాల క్రితము నిజాము నవాబు అయినటువంటి ఒక అతను ఈ చెరువును అయితే తవ్వేయడం జరిగింది. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా గ్రామ ప్రజలకు వారు పండించే పంటలకు నీటి సౌకర్యం కావలసి రావడం ద్వారా ఆ నిజాం నవాబు ఈ చెరువునైతే తవ్వేయడం జరిగింది. ఈ రంగసముద్రం అనే పేరు ఈ యొక్క చెరువు పక్కన రంగనాయకుని టెంపుల్ ఉండడం ద్వారా ఈ యొక్క చెరువుకి రంగసముద్రం అనే పేరు అయితే వచ్చింది. ఈ రంగనాయకి టెంపుల్ని నిర్మించక ముందుకు ఈ చెరువునైతే ఎర్ర చెరువు అని పిలిచేవారు. ఈ చెరువు యొక్క విస్తీర్ణం దాదాపు 100 ఎకరాలుగా ఉంటుంది. ఈ చెరువు యొక్క చుట్టుముట్టు ఒక ఎర్రని కట్ట నిర్మించడం జరిగింది. ఆ కట్ట దాదాపు ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది, అంటే 3 కిలోమీటర్ల పొడవులో ఉంటుంది. ఈ యొక్క చెరువు కట్టను ఒక 30 సంవత్సరాల కిందటనే నిర్మించారు. అయితే ఇంతకుముందు కూడా నిర్మించారు, కానీ భారీ వర్షాలు రావడం వల్ల కట్ట తెగిపోవడం, కొన్ని పంటలకైతే ఇబ్బంది కలగడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలు ఈ యొక్క నిర్మాణాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఇక్కడ వాటర్ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసినటువంటి ప్రజలు వాటర్ లేకుంటే ఈ యొక్క రంగసముద్రం ఎలా ఉంటుంది అని వాళ్ళకి చూపించడానికి నా యొక్క ప్రయత్నంగా అయితే ఈరోజు అయితే ఇక్కడికి వెళ్ళడం, ఇవన్నీ వీడియో తీసి వాళ్ళకి చూసే విధంగా తీయడం మాత్రం జరిగింది. ఈ యొక్క చెరువు చరిత్ర ఒక్క 2-3 నిమిషాల్లో చెప్పేదైతే కాదు. దీనికి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే నేను తర్వాత చేస్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈవినింగ్ టైంలో ఈ చెరువు దగ్గరికి వచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఆ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు ఇంత అద్భుతంగా ఉందని మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ అందరికైతే చూపించడానికి అయితే తీశాను. సాయంత్రం టైంలో ఒకసారి ఇలా వచ్చి చూస్తే ఈవినింగ్ టైంలో దాదాపు ఒక 5:36 మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది. ఈ లొకేషన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒక లైట్ లాగా రావడం, సో బ్యూటిఫుల్ అండ్ వెరీ నైస్. ఈ రంగసముద్రం చుట్టూ 3 కిలోమీటర్ల